నేటి పునీతులు పునీత కమిల్లస్ డే లెల్లిస్ గారు. నీవు వెళ్ళిన ప్రజలకు ప్రవచనము చెప్పుము. ఆదివారం, జూలై 14, 2024. మొదటి పఠనం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. అంతటా అమస్యా ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్టపోసికొనుము. బేతేలు రాజు కట్టిన ప్రతిష్ఠిత స్థలమును రాజధాని పట్టణము అయి యున్నందున దీనిలో నీవిక ప్రవచింపవలదు అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను. నేను మందలు కాయువాడను, అత్తి చెట్లను సాగు చేయువాడను. కాని ప్రభువు మందల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్లి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. రెండవ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 3 నుండి 14 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసుకుచున్నాడు. ఆయనెదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనియుండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒస్గిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారముగా ఒస్గిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది గదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతట తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తనవారుగా దేవుడు ధృవపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు.